ఒక దేవుడనే అతని కటౌట్ ఎలా ఉండాలి? అతని వ్యక్తిత్వ సౌందర్యం, అతని ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మంచితనం, పరిశుద్ధత, నీతి ప్రవర్తన, న్యాయవర్తన, యథార్థత, ఏ కోణంలోనన్నా చూడు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తు ఒక్కడే. ఆ కటౌట్ ముందు ఎవ్వడు ఆగడు, ఎవ్వడు నిలబడంతే. అది ఎవరికి? అందరి కటౌట్ అంతే. చూసుకుని దమ్ము, నీ ఓపిక దేవులాడుకోపోయి యేసు వంటి వాడిని ఒక్కడిని చూపించుకోపోయి. ఏ పాపము లేని పరిశుద్ధుడు పాపులను ప్రేమించి పాపమును ద్వేషించి ఆ పాపము నుంచి ప్రజల్ని విమోచించడానికి తన ప్రాణమును పెట్టి తన రక్తమునే క్రయధనంగా చెల్లించడానికి మహామహిమను వదిలిపెట్టి సామాన్యుడిగా భూమి మీద పుట్టి, రాజప్రాసాదాలు లేవు, రాజసింహాసనాలు లేవు, కిరీటాలు లేవు, కత్తులు లేవు, కటార్లు లేవు, బళ్ళాలు లేవు, గొళ్ళాలు లేవు. ఎక్కడ పుట్టాడంటే అక్కడికి ధనవంతుడు రావచ్చు, దరిద్రుడు రావచ్చు, కఠిన దరిద్రుడు కూడా రావచ్చు. అందరికి అందుబాటులో ఉన్నాడు. నేను చూశాను, వెతికాను, యేసు లాంటి వ్యక్తి ఇంకొకటి కనపడలమ్మా.